నిజాం వారసుడు 8వ నిజాం ముఖరం జా అంత్యక్రియలు ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ హిందూ వాహిని నాయకులు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని శిశు మందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విశిష్టమైన వ్యక్తులకు ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. కానీ నిరంకుశంగా వ్యవహరించిన నిజాం రాజు కుటుంబానికి చెందిన వ్యక్తికి కేసీఆర్ ప్రభుత్వం అంత్యక్రియలు జరిపించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో హిందూ వాహిని ద్విప్రాంత కన్వీనర్ సామల రాజవర్ధన్ రెడ్డి, తెలంగాణ ప్రాంత కన్వీనర్ ఉప్పల రాజన్న, కో కన్వీనర్ హరిచంద్ర రెడ్డి, యువవాహిని సహ ప్రముఖ్ ఆర్యన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో జరపాలనేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని హిందూ వాహిని ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ లాంఛనాలతో విశిష్టమైనటువంటి వ్యక్తులకు, అంటే ఏదైనా ఒక ఫీల్డ్లో లేకపోతే సామాజిక క్షేత్రంలో ఇతరత్ర ఐకాన్ లాంటి వ్యక్తులకు ప్రభుత్వము అంత్యక్రియల రూపంలో నివాళులు అర్పిస్తుంది. దురదృష్టం, చంద్రశేఖరరావు యొక్క నిర్ణయం ఈ ప్రిన్స్ ముఖరం అనేటటువంటి ఒక వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వము అధికారపూర్వకంగా అంత్యక్రియలు జరిపించడం